మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆహార సంక్షోభం తలెత్తింది. కనీసం తినేందుకు తిండి కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడిన ప్రాంతాల్లో పోర్టిఫైడ్ రైస్ ని భారత్ సరఫరా చేయనుంది. ఈ ఒప్పందంతో భారత్ ప్రపంచానికి అన్నపూర్ణగా మారనుంది. ఏ దేశంలోనైనా ఆహార సంక్షోభం నెలకొంటే ఆయా ప్రాంతాలకు రైస్ ని సరఫరా చేయనుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మానవతా సంస్థలు నిధుల కొరతను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆకలి తీరనుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యుద్ధం, వాతావరణ మార్పుల కారణంగా ఆహార సంక్షోభం నెలకొంది. దీంతో చాలా మంది ప్రజలు రోజుల తరబడి ఆహారం లేకుండా ఆకలితో అలమటిస్తున్నారు. ఇక కొన్ని మానవతా సంస్థలు ముందుకొచ్చి సహాయం చేస్తున్నా నిధుల కొరత కారణంగా అందరికీ ఆహారాన్ని అందించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విభాగం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే 5 ఏళ్లలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిడ్డంగుల నుంచి WFP 2 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ ను సేకరించవచ్చు. విటమిన్లో మినరల్స్ ఎక్కువగా ఉన్న ఈ ఫోర్టిఫైడ్ రైస్ పోషకాహార లోపం ఉన్న ప్రాంతాల్లోని జనాభాకు కీలకమైన ఆహార సహాయంగా ఉపయోగపడనుంది. ప్రస్తుతం WFP తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు ఇండెంట్ పై సంతకం చేసింది. పశ్చిమ దేశాలు WFPకు ఇచ్చే నిధుల్లో 40% కోత విధించాయి. దీంతో 2025లో 1.67 కోట్ల మందికి అత్యవసర ఆహార సహాయాన్ని తగ్గించాల్సి వచ్చింది. ఈ సంక్షోభ సమయంలో భారత్ సహకారం గ్లోబల్ ఆహార భద్రతలో భారత్ పాత్రను స్పష్టం చేసింది. కొన్నేళ్ల క్రితం భారత్ WFP నుంచి సహాయం పొందే దేశంగా ఉండేది. అయితే భారత్ ఆర్థిక వృద్ధి, వ్యవసాయోత్పత్తి, ఆహార భద్రతా కార్యక్రమాలు భారత్ను స్వయం సమృద్ధి దేశంగా మార్చాయి. ఇప్పుడు FCI గిడ్డంగులలో 50 మిలియన్ టన్నులకు పైగా ధాన్యం నిల్వలతో భారతదేశం గ్లోబల్ ఆహార సహాయంలో కీలక భాగస్వామిగా అవతరిస్తోంది. ఈ ఒప్పందం సిరియా, యెమెన్, సౌత్ సుడాన్ వంటి సంక్షోభ ప్రాంతాల్లోని జనాభాకు ఫోర్టిఫైడ్ రైస్ ను సరఫరా చేయడం ద్వారా ఆహార లోటు, పోషకాహార లోపాలను ఎదుర్కోవడానికి సహాయపడనుంది. అయితే WFPకి నిధుల కోత కారణంగా అంతర్జాతీయ మానవతా సహాయంలో సవాలుగా మారింది. పశ్చిమ దేశాల్లో ఆర్థిక ఒడిదుడుకులు, రాజకీయ ప్రాధాన్యతల మార్పు కారణంగా WFPకు నిధులు తగ్గించాయి. దీంతో సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికా దేశాల్లోని సంక్షోభ ప్రాంతాల్లో ఆహార భద్రతను మరింత దిగజార్చింది. ఈ సమయంలో భారత్ సహకారం WFP కార్యక్రమాలను కొనసాగించడానికి కీలకమైన సహాయంగా నిలుస్తుంది. భారత్ సరఫరా చేసే ఈ ఫోర్టిఫైడ్ రైస్ విటమిన్ A, ఇనుమ, జింక్ వంటి పోషకాలతో ఉండడంతో పోషకాహార లోపం ఉన్న జనాభాకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఒప్పందం గ్లోబల్ ఆహార భద్రతలో భారత్ పాత్రను బలోపేతం చేసినప్పటికీ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. దేశీయంగా భారతదేశంలోని కొన్ని వర్గాలు FCI నిల్వలను విదేశీ సహాయం కోసం ఉపయోగించడం దేశీయ ఆహార భద్రతపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పశ్చిమ దేశాల నిధులను తగ్గించడం వల్ల అభివృద్ధి చెందుతున్న భారత్పై ఎక్కువ బాధ్యతలు పెంచుతుందంటున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ ను సంక్షోభ ప్రాంతాలకు సకాలంలో సరఫరా చేయడం కూడా సవాలుగా మారవచ్చంటున్నారు. ప్రస్తుతం భారత్ వ్యవసాయ సామర్థ్యం, ఆహార నిల్వలు WFP వంటి అంతర్జాతీయ సంస్థలకు నమ్మకమైన భాగస్వామిగా చేస్తాయి. భవిష్యత్తులో ఈ సహకారం ఇతర దేశాలను కూడా ఆహార సహాయంలో పాల్గొనేలా చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఒప్పందం దీర్ఘకాలంలో విజయవంతం కావాలంటే భారతదేశం దేశీయ ఆహార భద్రత, గ్లోబల్ సహాయం మధ్య సమతుల్యతను కొనసాగించాల్సి ఉంటుంది.